పుష్ప 1తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్న సుకుమార్ డైరెక్టర్గా ఒక మెట్టు ఎక్కేశాడని చెప్పొచ్చు. రాజమౌళి భారీ సెట్లతో భారీ బడ్జెట్తో ఏళ్లకేళ్లు సినిమాలు తీస్తూ ఉంటే సుకుమార్ తను అనుకున్న కథతో తనకున్న తక్కువ బడ్జెట్తో అది ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. తన మొదటి సినిమా అయిన ఆర్య నుంచి హీరో పాత్రని చాలా డిఫరెంట్గా చూపించడానికి ప్రయత్నించే సుకుమార్ పుష్పరాజ్ పాత్రని ప్రతి ఒక్క ఆడియన్కు కనెక్ట్ అయ్యేలాగా చేశాడు. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిందని చెప్పాలి. ఇక ఆ సినిమా సెకండ్ పార్ట్గా పుష్ప 2 వస్తుంది. ఈ సినిమాలో కూడా పుష్పరాజు విశ్వరూపంతో ఆడియన్స్ కి గూస్ బంప్స్ వస్తాయని అంటున్నారు. అయితే పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ మీద అల్లు ఫ్యాన్స్ కాస్త అలక మీద ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి సడన్ గా డిసెంబర్ 6కి వాయిదా వేశారు. ఆగస్టులో పుష్పరాజ్ మానియా ఉండబోతుందని ఆశించిన ఫ్యాన్స్ కి షాక్ తగిలినట్టే అయింది. ఇక అయితే పుష్ప 2 డిసెంబర్ కి వస్తుంది. ఈలోగా సినిమా పైన అంచనాలు పెంచేలాగా ఏమైనా ప్రమోషన్స్ ఏమైనా చేస్తారా అంటే అది కూడా చేయట్లేదు. పుష్ప 1 ఎలాగో హిట్ అయింది కాబట్టి భారీ ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా పుష్ప 2 మీద ఇంపాక్ట్ పడుతుందని సుకుమార్ అనుకుంటున్నారు. అయితే ప్రమోషన్స్ ఏమో కానీ కనీసం సినిమాకు సంబంధించిన అప్డేట్ ని ఇవ్వడం కూడా మానేశారు. చివరిగా రిలీజ్ డేట్ మారిన పోస్టర్ వేశారు కానీ పుష్ప 2 అప్డేట్ ఇవ్వలేదు. పుష్ప 2 నుంచి ఇప్పటి వరకు 2 పాటలు రిలీజ్ చేశారు. ఆ సాంగ్స్ ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ టైంలో పుష్ప అప్డేట్ లేదా ఏమైనా గ్లిమ్స్ వదిలితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ మధ్య స్టార్ సినిమాల మీద ఉన్న అంచనాలతో సినిమాల గురించి ఎంత ప్రమోట్ చేస్తున్నా ఇది సరిపోలేదు, ఇంకా కావాలని అంటున్నారు. అందుకే కల్కి సినిమా రిలీజ్ ముందు నాగ్ అశ్విన్ పెద్దగా ప్రమోషన్స్ ఏమీ కూడా చేయలేదు. ఆ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి అది కూడా ఒక రీజన్ అంటున్నారు. సినిమా గురించి తక్కువ చెప్పి ఆడియన్స్ చూడటానికి లేకుండా చేయడం కన్నా రిలీజ్ ముందు ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్లేదు, బ్లాక్ బస్టర్ బొమ్మ ఇస్తే చాలు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. కల్కి అనే సుకుమార్ కూడా సినిమా గురించి ఎక్కువగా లీక్ చేయకుండా చేయడానికి పెద్దగా అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదని అంటున్నారు అందరూ. ఇక డిసెంబర్ 6న రిలీజ్ లాక్ చేసుకున్న పుష్ప 2 గురించి సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారని చెప్పాలి.